హాయ్ వెల్కమ్ టు ఎస్వైఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మేడిపల్లి ఏరియాలో ఒక ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకొచ్చాను. ఇది 163 గజాల్లో ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఫ్లాట్ సైజ్ వచ్చి 26x55 ఫ్లాట్ సైజ్ అనేది ఇదండి. వెస్ట్ ఫేస్ లో ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వీళ్ళకి G+1 లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్ తో పాటుగా పైన 2 బెడ్రూమ్స్ తోటి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చి 2900 SFT లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. లోపలికి వెళ్ళి ఇన్ డీటెయిల్ గా చెక్ చేద్దాం. లోపలికి రండి వెళ్దాం. ఇది మనకు సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా. ఇది హాల్ అండి. ఇది సో రైట్ సైడ్ వచ్చి కిచెన్ ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్స్ కూడా లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఎదురుగా మనకు టీవీ యూనిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఫాల్స్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి. సీలింగ్ లైట్స్ ఆల్రెడీ రెడీ చేసి ఉన్నారు. సో బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. సో బెడ్రూమ్ పోయే ముందు మనకు రైట్ సైడ్ వచ్చి మనకు కామన్ వాష్రూమ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. వెస్టర్న్ ఫిట్టింగ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో రండి మన బెడ్రూమ్ చూద్దాం. సో బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా ఉందండి. రైట్ సైడ్ ఒక విండో అనేది వెంటిలేషన్ కోసం చాలా బాగుందండి. అండ్ రైట్ సైడ్ కూడా మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా పార్కింగ్ ఏరియా పోనీ విధంగా ఇక్కడ ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో రైట్ సైడ్ వచ్చి మనకి ఇక్కడ సెల్ఫ్స్ కోసం అనేది వీళ్ళు సెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కబోర్డ్స్ అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. చూసారు కదా ఫాల్ సీలింగ్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉన్న హౌస్ అండి ఇది. మనం ఇంతవరకు గ్రౌండ్ ఫ్లోర్ చూసాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ లో బాత్రూమ్స్ హాల్ అండ్ డీటెయిల్స్ అన్ని నేను పైన చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి వివరాలు నేను వీడియోలో చెప్తాను. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు ఈశాన్యంలో మనకు బోర్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సంపు కూడా వీళ్ళు 5000 లీటర్ల కెపాసిటీ గల సంప్ అనేది వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఇక్కడ నల్లాలతో పాటుగా. సో ఇదే విధంగా మెట్లెక్కే కింద మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఇండియన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ అనేది దాదాపు 2900 SFT లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రతి ఫ్లోర్ వచ్చి 1450 SFT లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా దాదాపు చాలా స్పేషియస్ గా 2 BHK అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూసారు కదా మెట్లతో నేను పైకి వచ్చాను. రైట్ సైడ్ వచ్చి సేఫ్టీ కోసం స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనం చూస్తుంది బాల్కనీ అండి. బాల్కనీ కూడా వీళ్ళు మనకు మార్బుల్ తోటి బ్లాక్ అండ్ వైట్ అండ్ సైడ్స్ కోసం వైట్ ఇవ్వడం జరిగింది. సెంటర్ లో ఒక బ్లాక్ గ్రానైట్ తో వీళ్ళు ఫినిషింగ్ అనేది ఆయన చూసారు కదా. ఫాల్ సీలింగ్ అనేది ఆల్రెడీ ఇక్కడ అయిపోయిందండి. హాల్ కి వెళ్దాం. మెయిన్ డోర్ వచ్చి టేక్ డోర్ ఇవ్వడం జరిగింది. చాలా జంబో ప్యాక్ లాగా వీళ్ళు ఇక్కడ మనకు రైట్ సైడ్ విండోస్ మెయిన్ డోర్ వచ్చి చాలా మంచి డిజైన్ తోటి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రైట్ సైడ్ వచ్చి మనకు మెట్లు ఎక్కగానే మనకు బాల్కనీ వస్తుంది. బాల్కనీ నుంచి సో మనకి ఇంట్లోకి వెళ్ళొచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ నుంచి కారిడార్ అనేది ఒక రైట్ సైడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు ఇంకో డోర్ కూడా లోపలికి ఇవ్వడం జరిగింది. అది కూడా నేను చూపిస్తాను. సో మన హాల్ చూస్తున్నాం. సో హాల్ లో కూడా వీళ్ళు మార్బుల్ అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ. సో మనకు హాల్ అనేది చూస్తున్నాం కదా. హాల్ లో వీళ్ళు కజారియా టైల్స్ ఇవ్వడం జరిగింది. వైట్ అండ్ బ్లాక్ లైన్స్ తోటి ఉన్నది. చాలా బ్యూటిఫుల్ గా చూడండి. పైన వచ్చి మనకు ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చూడండి. మనం లోపలికి రండి చూద్దాం. మిగతా హాల్ లో ఉన్నాం కదా. హాల్ లో టైల్స్ చూసారు కదా. చాలా బ్యూటిఫుల్ చాలా వైట్ గా పైన మిడిల్ లో బ్లాక్ లైన్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకు సోఫా సెట్స్ అని ఇక్కడ వేసుకోవచ్చు. ఎంట్రీ కాగానే రైట్ సైడ్ వచ్చి మనకు నార్త్ నుంచి ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఆ డోర్ పక్కన మనకు వెంటిలేషన్ విండో ఇవ్వడం జరిగింది. ఎదురుగా టీవీ యూనిట్ అండి. ఇక్కడ టీవీ యూనిట్ లో కబోర్డ్స్ అని చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. చేయకుండా కూడా ఆల్రెడీ వీళ్ళు డిజైన్ తోటి వీళ్ళు ఆల్రెడీ చేసడం జరిగింది. కింద కూడా మన కింద గ్లాస్ ఫిట్టింగ్ చేసుకుంటే మీరు షోకేజ్ ఐటమ్స్ అనేది కింద ఫిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రండి. సో ఎల్ షేప్ ఆకారంలో మనకు ఈ హాల్ అనేది ఉన్నదండి. చూసారు కదా. హాల్ నుంచి మనకు నార్త్ డోర్ అక్కడ ఇవ్వడం జరిగింది కదా. సో ఇది కారిడార్ మంచిగా ఇవ్వడం జరిగింది. చూడండి ఒక 3 ఫీట్ల డిస్టెన్స్ తోటి మనకి ఇక్కడ వాష్రూమ్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా వీళ్ళకి మనకు ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. చూసారు కదా. పైన లైటింగ్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఈ ప్రాపర్టీ పూర్తి డీటెయిల్స్ వచ్చి దీని 165 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ప్రాపర్టీ అండి. దీని టోటల్ 2900 SFT లో ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్ సంబంధించిందండి. దీని ప్రైస్ వచ్చి 1,40,00,000 అండి. సో హాల్ ని చూసాం కదా. హాల్ పక్కనే మనకు పూజ రూమ్ అనేది ఇక్కడ రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా కిచెన్ కూడా ఇక్కడ చూసారు కదా. కిచెన్ సో ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. బ్లాక్ గ్రానైట్ తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మనకు వాష్రూమ్ అనేది ఒకటి ఉంది. అది చూపిస్తాను. సో మనకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసాం కదా. 2900 SFT లో కన్స్ట్రక్షన్ చేసి చెప్పాం కదా. దీని ఫ్లాట్ సైజ్ వచ్చి 26x55 ఫ్లాట్ సైజ్ అండి. చాలా బ్యూటిఫుల్ సైజెస్ అండి. ఎందుకంటే బెడ్రూమ్స్ ఎలా వస్తాయి అనేది చాలా వరకు ప్రతి ఒక్కరు బెడ్రూమ్స్ కోసం చూస్తారు. ఇక్కడ మాత్రం 14x11 14x10 బెడ్రూమ్ సైజెస్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. అది ఎక్కడెక్కడ ఏ సైజెస్ అనేది నేను చెప్తాను. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ పోయే ముందు మనకు రైట్ సైడ్ వచ్చి మనకు కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చి 14x11 బెడ్రూమ్ సైజెస్ అండి. చాలా బ్యూటిఫుల్ గా వస్తున్నాయండి. చాలా బేసెస్ గా ఉంటుంది మనకి ఇక్కడికి. సో చూసారు కదా. పైన ఫాల్ సీలింగ్ అండ్ రైట్ సైడ్ ఒక విండో ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. సెల్ఫ్స్ కోసం వీళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి. సో దీంతో పాటుగా ఫ్లోరింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. చూడండి ఇక్కడ కజారియా టైల్స్ బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ యొక్క మాస్టర్ బాత్రూమ్ అండి. ఇది వెస్టర్న్ ఫిట్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు అంటే ఇంకా ఫిట్ చేయలేదు. మనం తీసుకున్నాక ఫిట్టింగ్ చేసి మనకి యాక్సెసరీస్ అనేవి ఇస్తారు. మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. సో ఇక్కడ మనకు బాత్రూమ్ అనేది ఉండదండి.
కామన్ బాత్రూమ్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఇది 14x10 బెడ్రూమ్ సైజెస్ ఇవి. సో మనకు రైట్ సైడ్ ఒక విండో ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. సెల్ఫ్స్ కోసం ఇక్కడ వాళ్ళు సెల్ఫ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పైన వచ్చి మనకు స్టోరేజ్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన ఫాల్ సీలింగ్ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ చిల్డ్రన్ వాళ్ళ అట్రాక్షన్ కోసం. దీని కలర్ థీమ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చూడండి. ఈ హౌస్ అనేది మనకు మేడిపల్లి ఏరియాలో ఉందండి ఇది. సో ఇది మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 10 minutes జర్నీలో ఉంటుంది. ఉప్పల్ డిపో నుంచి 5 minutes జర్నీలో ఉంటుంది. వరంగల్ హైవే నుంచి జస్ట్ 5 minutes దూరంలో మనకి ఈ సైట్ అనేది ఉందండి. బ్యాంక్ లోన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. 75% దాకా బ్యాంక్ లోన్ వస్తుంది.